శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. యాజిటీజ్గా వృషభ రాశి వారికి ప్రస్తుత గోచార స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. రాశి అందే ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం జాతకుడిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలో ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నంలో కానీ, ఒక ఇంటర్వ్యూ విషయంలో కానీ, లేదంటే ఫైనాన్స్గా మీకు ఏమైనా ఆర్థికపరమైన సహకారం కావలసి ఉన్నా, వివాహపరమైనటువంటి సమస్యలు తొలగించుకోవాలన్నా, ఒక స్థిరాస్తి సేకరించాలన్నా, లేదంటే మీరు కొత్తగా ఏదన్నా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకో, ఫైనాన్స్ రంగంలోకో, ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించాలన్నా చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ఈ స్థితి చాలా వరకు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా వాళ్ళ యొక్క గుర్తింపు, నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది. ఎవరైతే వైద్య వృత్తిలో ప్రవేశించాలని విద్యార్థులు లాంటి వాళ్ళు ఆశిస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు వైద్య విద్యలో ప్రవేశానికి అవకాశం రావడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ సమయంలో సరైనటువంటి వైద్యం చేయించుకోవడం ద్వారా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఎవరైనా చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు ధరించడం వల్ల, అలాగే వాళ్ళు ఎక్కువగా ఈ శుభకార్యాలు, ఈ ఫంక్షన్స్లో పాల్గొనడం కానీ, మరి రాబోయే ఈ రోజుల్లో వీళ్ళ యొక్క గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే ఏదన్నా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అటు వస్త్ర వ్యాపారంలో ఉన్నా, ఈ బ్యూటీకి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నా, లేదంటే వ్యవసాయ రంగంలో వడ్డీ వ్యాపారం, చిట్ ఫండ్స్ లాంటి వాళ్ళు రన్ చేస్తున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే మీరు ఏ విషయంలోనూ సక్సెస్ అవుతారు. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు భాగ్య రాజ్యాధిపతిగా ఈ రాశి వారికి యోగకారకుడు శని లాభస్థానంలో సొంత నక్షత్రం మీద సంచరించడం వల్ల అటు అదృష్టాన్ని, అటు ఉద్యోగాన్ని, అంటే రెండు భాగ్య రాజ్యాధిపతి, ధర్మ కర్మాధిపతి యోగాలు యాక్టివేట్ అవ్వడం వల్ల అటు ఆర్థిక పరంగా బాగుంటుంది, ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. అలాగే మీ యొక్క అర్హతకు తగ్గ విధంగా ఏదో ఒక ఉద్యోగపరమైన అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దశమంలో రాహు ఎప్పుడు కూడా ఈ రాశి వారికి అటు సినిమా ఇండస్ట్రీలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కూడా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వారి స్థాయిని బట్టి ఈ సమయంలో మీరు ఒక సినిమా అవకాశం అంటే సినిమాలో నటించవచ్చు, అవసరమైతే ఒక సినిమా కూడా తీయొచ్చు. అంటే ఆ విధంగా మీకు ఈ శుక్రుని యొక్క స్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మీరు యొక్క ఆశయాన్ని బట్టి, మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ బట్టి ఎటువంటి కార్యక్రమాన్నైనా సాధించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికి మేజర్ గ్రహాలైనటువంటి రాహువు, అలాగే శని కూడా సహకరించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కుజుడు. ధైర్యానికి, సాహసానికి కుజుడు కారణమవుతుంటాడు. ఈ రాశివారు ఒక స్థిరాస్తి కొనాలన్నా, అమ్మాలన్నా కూడా కుజుడు యొక్క సహకారం సంపూర్ణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల ఈ సమయంలో మీరు ఒక ప్రాంతంలో, ఒక చోటలో ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరొక చోట కొనడానికి అవకాశం ఉన్నది. లేదంటే మీకు చాలా కాలంగా భాగాలు పంచుకోకుండానో ఇతరుల ఆధీనంలో ఉన్న స్థిరాస్తి మీకు ఈ సమయంలో స్వాధీనం అయ్యే అవకాశం ఉన్నది. అంటే మీ ఆస్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు వేరే విధంగా మార్చుకునే అవకాశం ఉన్నది. అంటే ఈ సమయంలో ఏదైనా చతుర్థంలో కుజకేతువులు, కుజుడు వ్యయాధిపత్యం రావడం వల్ల పాతదాన్ని సంపూర్ణంగా తీసివేసి కొత్తది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు ఒక పాత గృహం ఉంటే దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్త గృహాన్ని నిర్మిస్తారు. కొంతమంది ఏంటంటే ఉన్న ఆస్తిని, అంటే గృహాన్ని, పాత వాటిని అమ్మేసి వేరొక చోట కొత్తది నిర్మించుకోవడానికో కొనుక్కోవడానికో కూడా ఈ గ్రహస్థితి మీకు అవకాశం ఉంది. చేతిలో ధనం ఉందా, డబ్బులు అన్న సమస్య కాదు. ఇక్కడ మీకు కొద్దిపాటి ఆస్తి మీ పేరుతో ఉంటే 100% మీరు దానికి 4-5 ఇంతలుగా మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునే అవకాశం. అటు లాభంలో శని, ధనస్థానంలో గురువు,
అలాగే ప్రభుత్వ ప్లానెట్ రవి కూడా సంపూర్ణ సహకారం ఉంది కాబట్టి కేవలం ధైర్యంగా మీరు ముందుకెళ్తే కంప్లీట్గా మీ పేర ఏదో ఒక స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉంది. మరి కొంతమంది ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా రావడం జరుగుతుంటుంది. టెంపరీగా మీ యొక్క కార్యాలయాన్ని వేరే చోట ప్రారంభించడం కానీ, కొత్తగా ఆఫీస్ పెట్టడం కానీ, ఈ విధంగా కొంత ప్లేస్ రావచ్చు. స్టూడెంట్స్ అయితే హాస్టల్లోకి వెళ్ళొచ్చు. ఉద్యోగులు అయితే వేరే చోట ఉద్యోగం రావడం వల్ల అక్కడ ఏదైనా రూమ్ తీసుకొని ఉండడం, వారి వారి స్థాయిని బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కుజుడు, శుక్రుడు ఓకే. ముఖ్యంగా రవి చతుర్థాధిపతిగా రవి ధనస్థానంలో ఉండడం వల్ల భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం వస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. గురువు రవి కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, మంచి గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి ఇంచుమించు అన్ని గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే కంప్లీట్గా మంచి సక్సెస్ ఈ రాశి వారికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంది. స్వస్తి. ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ, ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఈతి బాధలు కానీ ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇది కొద్దిగా ధనంతో, శ్రమతో, నియమంతో కూడుకున్నది. మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక 5 కానీ 3 కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు, ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడికి సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరికాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు, అలాగే గోధుమ పిండి, కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి, అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది. ఎక్కువగా ఇది మన ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది. అది మరీ పెద్ద సైజు కాకుండా, మరీ చిన్న సైజు కాకుండా 108 అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది. ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ, ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలి అన్నది అవ్వకూడదు. ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు, ఆ కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలుగా ఎవరికో తాగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి వస్తూ ఉంటారు, శాంపిల్ చూస్తూ ఉంటారు. తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా, చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి. ఏమాత్రం ఎంగిలి అన్నది తగలకూడదు. కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా 108 అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు ఆ జగన్నాథ స్వామి అంటే కృష్ణ పరమాత్ముడికే నైవేద్యంగా పెట్టి, ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం 2-3 1 గంటన్నర తర్వాత మళ్ళా ఆ ప్రసాదాన్ని, అంటే అది కేవలం ఒక 12 మందికి, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వారికి ఒక 12 మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం, మీరు కూడా తినడం వల్ల కంపల్సరీగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి, మీ యొక్క శుభ్రతను బట్టి, ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం 9 అంటే 9 రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేది అయితే మాత్రం 100% తీరుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోనన్నా చేయడం వల్ల 100% మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేయొచ్చు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. కానీ సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి, హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది. అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు, అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 1, 4, 7, 10 కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.